హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బడ్జెట్లో అంటే అండర్ 1 lakh లోపల బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్గా పెద్ద వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి మనకు. ఇప్పుడు వచ్చి 3.5 lakh వరకు కూడా వెళ్ళిపోయింది అనమాట. అల్ట్రా వైలెట్లో అయితే మనకు బైక్ 3.5 lakh వరకు ఉంది, 4 lakhs వరకు కూడా ఉంది. అలాగే ఇంక మిగతా చూసుకుంటే స్కూటర్స్లో చూసుకుంటే 2.5 lakh వరకు కూడా స్కూటర్స్ ఉన్నాయన్నమాట. బడ్జెట్ వెహికల్స్ కావాల్సింది చాలా మందికి బడ్జెట్ వెహికల్స్ అవసరం ఉంటుంది. లోకల్స్లో బండి తోలడానికి కానీ, లేదంటే డే టు డే యూసేజ్ కానీ, లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే వాళ్ళకు, అలాంటి వాళ్ళకంతా మన కాలేజ్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా బడ్జెట్లో చూస్తారన్నమాట. ఎందుకంటే పెట్రోల్ ఛార్జెస్ ఎక్కువ, మైలేజ్ ఎక్కువ రావు. మనం 1,20,000, 1,30,000 పెట్టి కొన్నా కూడా మనకు 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్ల కంటే మైలేజ్ రాదు. బయటకు వస్తే బండి ఖచ్చితంగా పెట్రోల్ పోసుకునే తొలాలన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి వెహికల్స్ మనకు బాగా ఉపయోగపడతాయండి. అండర్ 1 lakh లోపల వస్తాయి. వెహికల్ గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మనకు ముందుగా రెండు లుక్స్ చూడండి ఎలా ఉందనేది. ముందరైతే ఇది మనకు గ్లైడ్ మోడల్ అనమాట. దేజావులోనే ఇది కూడా గ్లైడ్ మోడల్. మనకు మడ్గార్డ్ కానీ, అలాగే టైర్ కానీ మనకు 12 inches టైర్ తో వస్తుంది. అలాగే డిస్క్ బ్రేక్ కూడా ఉంది చూడండి. ముందర డిజైన్ కూడా మీరు గమనించవచ్చు. మనకి ఇక్కడ ఈ సైడ్ చూసుకుంటే మనకు ఇండికేటర్స్ అయితే ఇచ్చాడు. అలాగే ఇక్కడ డిఆర్ఎల్ లైట్స్ ఇచ్చారు. ఇది బాగా హెడ్ ల్యాంప్, ఇది హెడ్ ల్యాంప్, ఇది డిఆర్ఎల్ లైట్స్. అలాగే ఇక్కడ గ్లైడ్ అని వీళ్ళ మోడల్ ఇచ్చారు. ఈ డిజైన్ అంతా మీరు గమనించవచ్చు, చాలా బాగుంది. ఒక ప్రీమియం లుక్ అయితే మనకి ఈ వెహికల్ ముందు అయితే తెలుస్తుంది అనమాట. ప్రతి ఒక్కటి చూడండి, మీకు ఎక్కడ కూడా చీప్ క్వాలిటీ అని అనిపిది అనమాట వెహికల్. దీని ప్రైస్ వివరాలు మీకు లాస్ట్ లో నేను చెప్తాను. అలాగే ఈ వెహికల్ కూడా గమనించండి, ఫ్రంట్ లుక్ చూడండి ఎలా ఉందనేది. అలాగే ఇక్కడ క్రోమ్ ఫినిష్ కానీ, అలాగే వెహికల్ ముందర కానీ మొత్తం ఒక స్కూటీ లుక్ అయితే ఇది వస్తుంది అనమాట. దీని పేరు మొత్తం క్యాడో అండి. చూడండి ఎలా ఉందనేది. మనకి ఇక్కడ డిఆర్ఎల్ లైట్స్ అయితే వస్తాయి. అలాగే మనకి హెడ్ ల్యాంప్ ఉంటుంది, సైడ్ ఇండికేటర్స్ వస్తాయి. డిఆర్ లైట్స్ లో ఈ డిజైన్ కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట. మీకు ఆన్ చేసి కూడా నేను చూపిస్తాను. అలాగే ఇంకా వెహికల్ మనకు ముందర చూసుకుంటే సీట్ కూడా గమనించవచ్చు. సీట్ మనకు లాంగ్ సీట్ అయితే వస్తుంది. బాగా ఇద్దరు ఫ్రీగా కూర్చొని వెళ్ళొచ్చు అనమాట. అంతేకాకుండా మీరు ఇక్కడ కూడా మోడ్స్ కూడా గమనించండి. ఇక్కడ లైట్స్ ఆన్ కానీ ఇవన్నీ కూడా మనకు పార్కింగ్ మోడ్, హారన్స్ వచ్చింది, ఇండికేటర్స్ వచ్చింది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే లైటింగ్స్ వచ్చి మోడ్స్ అయితే 1, 2, 3 మోడ్స్ అయితే వస్తాయి. మనకు రివర్స్ కూడా వస్తుంది అనమాట. మనకి ఇది రివర్స్ మోడ్ అయితే వస్తుంది. ఇక్కడ 1, 2, 3 మోడ్స్ అయితే వస్తాయి. హారన్ వస్తుంది. మనము కీ అయితే మనకు కీ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మనకు దీంట్లోనే అలారం కానీ, అండ్ అలాగే మనకు కీలెస్ ఎంట్రీ కానీ ఇలాంటి ఆప్షన్స్ అన్ని దీంట్లోనే వచ్చేస్తాయి అనమాట. డ్యూయల్ కీ అయితే వస్తుంది. మనం కీ ఆన్ చేసి మీకు డిస్ప్లే చూపిస్తాను. డిస్ప్లే చూడండి ఈ విధంగా ఉంటుంది. దీంట్లోనే మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మోడ్ లో ఉంది, ఇలా సెకండ్ మోడ్, అలాగే థర్డ్ మోడ్. వెహికల్ మీరు గమనించి ఇక్కడ మీకు మొత్తం బ్యాటరీ ఇండికేషన్ ఉంటుంది. అలాగే ఎన్ని వోల్ట్స్ అనేది ఉంటుంది, అలాగే ఎన్ని కిలోమీటర్ వెళ్తుంది, ఓడోమీటర్, స్పీడోమీటర్ అంతా దీంట్లోనే వచ్చేస్తుంది. సైడ్ ఇండికేటర్స్ కి సిగ్నల్ కూడా ఇక్కడ మీకు ఉంటుంది అనమాట. మీరు గమనించండి, మీకు ఈ విధంగా సిగ్నల్ అయితే వస్తుంది అనమాట. ఇటుపక్క కూడా వస్తుంది. ఇట్లా మీకు ముందర గమనించండి, ముందు చూపించండి. మీకు లైట్ అది గమనించవచ్చు. మీకు మొత్తం ఇక్కడ చూసుకుంటే ఈ సైడ్ మనకి ఇదంతా లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట. లాంగ్ నుంచి చూసే వాళ్ళకు కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. మనకు దీంట్లో డిస్ప్లే చూద్దాం రండి ఎలా ఉందనేది. ఇప్పుడు మనకి ఇక్కడ దీంట్లో చూసుకుంటే మనకు మోడ్స్ మీరు ఎన్ని గమనించవచ్చు. ఇక్కడ మనకు పార్కింగ్ మోడ్ వస్తుంది. అలాగే ఇవన్నీ మనకు నార్మల్ అన్ని వెహికల్స్ లో వచ్చినట్టే ఉంటుంది. ఇక్కడ దీంట్లో వచ్చి ఎక్స్ట్రా మనకు హజార్డ్స్ వచ్చింది అనమాట. ఇది మనకు టర్నింగ్స్ ఆ టైంలో మనకు 4 ఇండికేటర్స్ ఒకేసారి ఆన్ అవుతాయి. ఆ విధంగా మనకి ఇది బాగుంటుంది చూడడానికి. ఇక తర్వాత ఇక్కడ మోడ్స్, అలాగే రివర్స్ మోడ్ ఉంది. దీన్ని 3 times ప్రెస్ చేస్తే మనకు మోడ్స్ అయితే చేంజ్ అవుతా వస్తుంది. ఇది హార్న్ స్విచ్ అయితే వస్తుంది అనమాట. ఇక మనకు దీంట్లో కీ అయితే దీనికి కూడా సేమ్ ఆ వెహికల్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది. మనకు కీలెస్ ఎంట్రీ కానీ, అలారం కానీ ఈ విధంగా అన్ని ఆప్షన్స్ దీంట్లో వస్తాయి. మనకి ఇక్కడ ఒక గ్లవ్ బాక్స్ ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ హుక్ కూడా ఉంది చూడండి. మనం ఇట్లా ప్రెస్ చేస్తే హుక్ వచ్చేస్తుంది. మనకు అవసరం లేదన్నప్పుడు దీన్ని ఈ విధంగా క్లోజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం ఆన్ చేసి చూస్తాం. మీకు దీంట్లో డిస్ప్లే చూడండి ఎలా ఉంది. ఇది కూడా సేమ్ మనకు అదే డిస్ప్లే ఎలా ఉందో అదే మారినే వస్తుంది. కానీ చూడడానికి ఎల్ఈడి డిస్ప్లేతోనే వస్తుంది అనమాట. ముందర మాకు లైటింగ్ చూడండి ఎలా ఉందనేది. మీకు లైటింగ్ ఈ విధంగా ఇక్కడ కూడా మీకు లైట్ అయితే వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది లుక్ అయితే. మీకు ఈ విధమైన డిజైన్ ప్రస్తుతం ఉండే ఏ ఎలక్ట్రిక్ వెహికల్ లోను కూడా లేదనమాట. ప్రస్తుతం ఏ ఎలక్ట్రిక్ వెహికల్ లోను మీకు ఈ విధమైన లుక్ అయితే రాదు. అలాగే మీకు ఇక్కడ ఇండికేటర్స్ కూడా మీకు హజార్స్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకు సైడ్ లో బ్యాక్ సైడ్ కూడా మనకు ఈ విధంగా వస్తుంది. మీరు మనకి ఇక్కడ టైల్ ల్యాంప్ చూడండి ఎలా ఉందనేది. ఈ లుక్కే హైలైట్ అనమాట దీనికి. అలాగే ఇక్కడ ఇండికేటర్స్ కానీ, నెంబర్ ప్లేట్ కింద మనకి ఇది కూడా ఉంది. కాబట్టి నెంబర్ ప్లేట్ దీనికి అవసరం లేదు, ఎందుకంటే నాన్ రిజిస్టర్ వెహికల్ కాబట్టి మీకు ఆ ప్రాబ్లం అయితే లేదండి. కాబట్టి మీరు వెహికల్ తీసుకుని ధారాళంగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. వెహికల్ తీసుకున్నామా తోలేదు, దీనికి రిజిస్ట్రేషన్ లేకపోతే ఆర్సీఓ లైసెన్స్ ఏది అవసరం లేదు. మీరు ఆనందంగా వెహికల్ తీసుకొని తోలేచ్చు అనమాట. సీటింగ్ కూడా చూడండి చాలా బాగుంది. అలాగే మనకు బూట్ స్పేస్ చూపిస్తాను మీకు. బూట్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో కూడా మంచి బూట్ స్పేస్ ఉంది. అలాగే మనకు బ్యాటరీ అయితే ఇందులో వస్తుంది. దీంట్లో చూసుకుంటే మనకు సింగిల్ బ్యాటరీ వస్తుందండి. 60 volts 36 Ah బ్యాటరీ అయితే వస్తుంది. దీంట్లో మనకు ఈ విధంగా ఇక్కడే ఉంటుందండి మనకు బ్యాటరీ కూడా. మనకు బూట్ స్పేస్ కూడా గమనించవచ్చు, ఫుల్ గా ఉంది బూట్ స్పేస్. మనకి ఏదైనా వస్తువు పెట్టుకోవాలన్నా కూడా ఒక 30 liters బూట్ స్పేస్ అయితే ఉందని చెప్పొచ్చు అనమాట. ఇది మిర్రర్స్ అన్ని వీళ్ళు మనకు క్లియర్ గా దీంట్లోనే ఇచ్చేస్తున్నారు, ఇబ్బంది లేదు. అలాగే మనకి ఇక్కడ ఎంసీబీ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. సీట్ కూడా మనకు ఇద్దరికి కావాల్సిన సీట్ ఉంది. అలాగే హైట్ కూడా బాగుందండి. మనకు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా కూడా ఫ్లోర్ క్లియరెన్స్ కూడా మనకు 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఈ వెహికల్ గురించి చూసుకుంటే సేమ్ ఇదే మారినండి. ఇది కూడా మనకి దీంట్లో చూసుకుంటే
ఇక్కడ చూడండి కొంచెం కొంచెం బూట్ స్పేస్ అయితే ఇది తగ్గుతుంది అంతేగాని పెద్దగా ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు దానికి దీనికి. మనకి ఇక్కడ ఎంసీబీ అయితే మనకి ఈ సైడ్ అయితే వస్తుంది, అంటే ఒక్కో దానికి ఒక్కో మారిగా ఒక సైడ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో కూడా మనకు సింగిల్ బ్యాటరీతోనే వస్తుంది, 36 AH వస్తుంది, మనకు 60 volts అయితే వస్తుంది అనమాట. దీని సాయంతో మనకు ఒక 100 kilometers వరకు రేంజ్ అయితే వస్తుంది. ఎందుకు 100 kilometers వస్తుందని చెప్తున్నాం అంటే ఇది స్పీడ్ మనకు 40-45 kilometers కాబట్టి మీకు ఎక్కువ స్పీడ్ రాదు, కాబట్టి మీకు ఆ రేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నేను ముందే చెప్తున్నాను, మీకు లోకల్లో యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండి. ఆఫ్టర్ మనం 50 kilometers లోపల ఎక్కడైనా కూడా మీరు యూస్ చేసుకోవాలంటే వెహికల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ దీంట్లో చూసుకుంటే మనకి ఈ వెహికల్ మనకు 80,000 అయితే పడుతుందండి. ఈ వెహికల్ 85,000. మనకు రెండిట్లోనూ ఒకే బ్యాటరీ వేరియంటే కదా అనుకుంటే డిజైన్ తేడా వస్తుందండి. మీకు డిజైన్ బిల్డ్ క్వాలిటీ అంతా కొంచెం తేడా వస్తుంది. ఈ వెహికల్ డిజైనే వేరే, ఈ లుక్కే వేరే అనమాట. ఈ లుక్ కోసం మనం ఒక 5,000 రూపాయలు మాత్రమే ఎక్కువ పెడతాను, ఎక్కువ కూడా లేదు. కాబట్టి వెహికల్స్ చాలా బాగున్నాయి. మీకు నిన్న కూడా నేను మీకు ఈ వెహికల్ గురించి కూడా వీడియో ఆల్రెడీ పెట్టాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. దీంట్లో అయితే మనము బ్యాటరీ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు 60 volts 36 AH అంటే అలాంటిది డ్యూయల్ బ్యాటరీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ ఇక్కడ వస్తుంది కాబట్టి 2 బ్యాటరీస్ మనం ఇక్కడ ఫిట్ చేసుకునే అవుతుంది. ఒకవేళ మీకు బ్యాటరీస్ ఎక్స్ట్రా కావాలన్నా, లేదంటే మీ దగ్గర ఆల్రెడీ వెహికల్స్ ఉండి దాన్ని సర్వీస్ చేసుకోవాలన్నా కూడా మన షోరూమ్కి వచ్చి మీరు సర్వీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆల్ సర్వీస్, ఏ వెహికల్ అయినా మీరు తీసుకొని రండి. ఒక కంప్యూటర్కి సంబంధించింది కాకుండా, అంటే సిస్టమ్ కి సంబంధించింది కాకుండా ఏ వెహికల్ తీసుకొని వచ్చినా కూడా మీకు వాళ్ళు రెడీ చేసి ఇస్తారనమాట. సర్వీస్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. అదే కాకుండా వీళ్ళ దగ్గర బీగాస్, ఓల్డ్ మనకు కెనెటిక్ కానీ ఇలాంటి వెహికల్స్ అన్నిటికీ కూడా వీళ్ళు సర్వీస్ అయితే చేస్తారు. వీళ్ళ దగ్గర లగేజ్ వెహికల్ కూడా ఉంది, సూపర్ ఈకో అనేది. ఆల్రెడీ మీకు ఛానల్లో పెట్టున్నాను, మీరు చూడకపోతే చూడొచ్చు. లగేజ్ వెహికల్స్ కావాలన్నా వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. అంతేకాదు మనకి ఇంకా కొంచెం బడ్జెట్ లో వెహికల్ కావాలన్నా కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. మీరు వచ్చి షోరూమ్కి వచ్చి మీరు చూసారంటే మీకే అర్థమవుతుంది. మీకు ఏ వెహికల్ కావాలన్నా మీరు వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సర్వీస్ అయితే బ్యాక్ సైడ్ మీకు సర్వీస్ ప్రాబ్లం అయితే లేదంటే అన్ని వెహికల్స్ కు సర్వీస్ అయితే బ్యాక్ సైడ్ చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ గమనించవచ్చు, మొత్తం మీకు సర్వీస్ అయితే బ్యాక్ సైడ్ జరుగుతుంటుంది అనమాట. స్పేర్ పార్ట్స్ కూడా మనకి ఇక్కడే లోపలే ఉన్నాయి. అలాగే మీకు బ్యాటరీస్ కానీ అన్ని కూడా వీళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. మీకు న్యూ వెహికల్స్ కూడా లోపల ఉన్నాయి చూడండి, స్టాక్. కావాలంటే మీరు అక్కడి నుంచి మీరు షోరూమ్కి వచ్చి మీరు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీకు వచ్చి టెస్ట్ డ్రైవ్ అవి చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర సైకిల్స్ కూడా ఉన్నాయండి, మీకు బ్యాటరీకి సంబంధించిన సైకిల్ కూడా ఉన్నాయి, గమనించవచ్చు. మీకు ఈ సైకిల్ ఒకసారి నేను రివ్యూ మళ్ళీ ఇంకో దాంట్లో పెడతాను. ఈ సైకిల్ మనకు కొంచెం కొత్తదిగా అయితే కనపడుతుంది, కొత్త మోడల్గా అయితే. ఈ వెహికల్ నేను మీకు ఇంకొక వీడియో పెడతాను. వీళ్ళ దగ్గర సైకిల్స్ కూడా ఉన్నాయి చూడండి, మోటో వోల్ట్ ఉంది, గమనిస్తున్నారా? ఇది ఎన్ని స్పేస్ అండి. మీకు ఏ వెహికల్ అయినా కావాలని మీరు తీసుకోవచ్చు. అన్నిటికీ ఏమేమి కావాలో మీకు A to Z మీ దగ్గర కేబుల్స్ అన్ని కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది ఉంది అది లేదని అవసరం లేదు, కంట్రోలర్ ఉంది. అలాగే వీళ్ళ దగ్గర ఈ హ్యాండ్ మనకు బ్యాక్ సైడ్ వచ్చే గ్యాబ్రియల్స్ ఉన్నాయి. అలాగే ఇది గ్యాబ్రియల్స్, ఇవన్నీ బ్యాక్ సైడ్ వచ్చే గ్యాబ్రియల్స్, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సైడ్ స్టాండ్లు దొరుకుతాయి, బ్యాటరీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మోటార్స్ ఉన్నాయి మనకు. అలాగే హ్యాండిల్స్ ఉన్నాయి. A to Z మీకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఏమేమి కావాలనో ప్రతి ఒక్కటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇవండి బ్రేక్ షూస్ ఉన్నాయి. అలాగే మీకు సైడ్ లో మనం కాల్ పెట్టుకునే ప్లేస్ లో ఉండే ఫుట్ రెస్ట్ లాంటి ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. అలాగే రిమ్ములు ఉన్నాయి, మీరు రిమ్ కూడా అలై వీల్ రిమ్స్ అయితే కూడా ఉన్నాయి. కాబట్టి సర్వీస్ గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదండి. షాక్ అబ్జర్వర్స్ కూడా ఉన్నాయి, A to Z చూడండి, షాక్ అబ్జర్వర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సర్వీస్ అయితే మీ దగ్గర ఒకవేళ ఓల్డ్ వెహికల్స్ ఉన్నా కూడా మీరు సర్వీస్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మీరు రండి, షోరూమ్ రండి. తిరుపతి రేణిగుంట బై రూట్ లో నేరుగా మనకు కాటన్ మిల్ దగ్గర అయితే ఈ షోరూమ్ అయితే వస్తుంది. ఆపోజిట్ హోండా బిగ్ వింగ్ షోరూమ్ ఉందండి, దానికి ఆపోజిట్ ఉంటుంది. నేను మీకు అడ్రస్ కూడా మీకు పెడతాను, మీరు చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా, వెహికల్ గురించి మీకు క్లియర్ గా చెప్పేశాను. ఆ స్పీడ్ కూడా మనకు 40-45 kilometers స్పీడ్ వెళ్తుంది. బ్యాటరీ అయితే మనకు 60 volts 36 AH బ్యాటరీ వస్తుంది. అంతేకాకుండా మనకు ప్రతి ఒక్కటి చూడడానికి అయితే మంచి లుక్ ఉంది. వెహికల్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూర్చున్నప్పుడు కూడా మీరు గమనించండి, మీరు కూర్చున్నప్పుడు కూడా హైట్ కానీ కొంచెం హైట్ గా ఉండే పర్సన్స్ లేదా నా మరి లావు ఉండే వాళ్ళకి కూడా ఎక్కడ కూడా తగలు చూడండి, నీట్ గా ఉంటుంది అనమాట. వెహికల్ చూడడానికి కూడా మంచి లుక్ అయితే ఉంది. మీరు షోరూమ్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేస్తే మీకే అర్థమవుతుంది అనమాట వెహికల్ ఎలా ఉందని. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.